హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ నెల 4న విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ అఫీషియల్గా వెల్లడించింది. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలియజేస్తూ నయా పోస్టర్ను కూడా పంచుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వస్త్రాలంకరణ వివాదం కాస్త ఇప్పుడు నా అన్వేషణ కాంట్రో కామెంట్స్ వైపు మళ్ళింది. ఇప్పుడు అది ఏజూడ్ నా అన్వేషణ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. హిందూ దేవతల గురించి యూట్యూబర్ అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హిందువులందరూ ఇతనిపై తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఏజూడ్ కూడా అన్వేష్ను విమర్శిస్తూ తీవ్ర పదజాలంతో ఓ వీడియోను వదిలాడు. ఆ వీడియోను చూసిన అన్వేష్ ఏజూడ్పై సీరియస్ అయ్యాడు. తనను తిడుతూ చేసిన వీడియోను డిలీట్ చేయకపోతే నీ గుట్టు రట్టు చేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఏజూడ్ వీడియోను డిలీట్ చేశాడు. అయితే వీరిద్దరి వీడియోలను గమనిస్తున్న నెటిజన్లు అన్వేష్ ఇచ్చిన ధమ్కీకి ఏజూడ్ వీడియో డిలీట్ చేయడం ఏంటని నెట్టింట నానా రచ్చ చేశారు. ఈ క్రమంలోనే మళ్ళీ డిలీట్ చేసిన వీడియోను రీఅప్లోడ్ చేశాడు ఏజూడ్. ఇలా వీరిద్దరూ సోషల్ మీడియాలో మాటలు రువ్వుకుంటూ ఉండగా కొంతమంది నెటిజన్లు ఉన్నది చాలదన్నట్టు మధ్యలో వీరిద్దరి గోల్ ఏంటంటూ కామెంట్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్టాఫ్తో కలిసి న్యూ ఇయర్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. స్వాగ్ పార్టీ పేరుతో ఈ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. పుష్ప 2 సక్సెస్తో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో AA22 మూవీలో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కింగ్డమ్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్తో 2 పార్ట్స్గా ఈ సినిమాను నిర్మించాలని ముందుగా ప్లాన్ చేశాడు. అనుకున్నట్టే పార్ట్ 1ను జూలైలో రిలీజ్ చేశాడు. ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో విజయ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ చెప్పాడు ఈయన. సినిమా కమర్షియల్గా వర్కౌట్ కాకపోవడంతో పార్ట్ 2ను పక్కకు పెట్టేసినట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు ఈ డాషింగ్ ప్రొడ్యూసర్. ఎట్ ప్రెజెంట్ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ రాజసాబ్ సినిమా కోసం 100 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్గా తీసుకుంటున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇక డైరెక్టర్ మారుతి 18 కోట్ల రూపాయలను తీసుకుంటుండగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ 6 కోట్ల రూపాయలను చార్జ్ చేస్తున్నట్టుగా న్యూస్. దీంతో ఇప్పుడు మరోసారి ప్రభాస్ రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతాం. ప్రభాస్ నటించిన తొలి హర్రర్ కామెడీ సినిమా ది రాజసాబ్ సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్న మారుతి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్ చేశారు. ఇండస్ట్రీలో కొంతమంది ది రాజసాబ్ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నట్టు హోస్ట్ మారుతికి చెప్పడంతో జెలసీతోనే కొందరు అలా కోరుకుంటున్నట్టుగా ఆయన చెప్పాడు. వారికి తన రాజసాబ్ సినిమాతోనే గట్టి సమాధానం చెప్తానంటూ చెప్పుకొచ్చాడు. అన్వేష్ పై ఉచ్చు బిగిసుకుంటోంది. పంజాగుట్ట పోలీసులు అన్వేష్ కంటెంట్ పై తాజాగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సినీ నటి బీజేపీ నేత కరాటే కళ్యాణి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు అన్వేష్కు నోటీసులు ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకోసం ముందు అతని అకౌంట్లను వెరిఫై చేసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు అన్వేష్ యూజర్ ఐడి వివరాలు కావాలంటూ ఇన్స్టాగ్రామ్కు ఓ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. తద్వారా వారిచ్చే వివరాలతో అతని అకౌంట్లను పరిశీలించనున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేళ గుడ్ న్యూస్ చెప్పాడు ఒకప్పటి యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్. ముఖం పూర్తిగా రివీల్ చేయకుండా తన ప్రేయస్ని పరిచయం చేశాడు. తనతో దిగిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశాడు షణ్ముఖ్. దాంతోపాటే హ్యాపీ బర్త్డేవి, దిస్ ఈస్ గాడ్స్ ప్లాన్ అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఆమె ఎవరా అని నెటిజన్లు ఆరా తీయడం షురూ చేశారు. వీతో స్టార్ట్ అయ్యే ఆమె పేరును గెస్ చేసే ప్రయత్నాల్లో తెగ బిజీ అయిపోయారు. సినిమాలు తక్కువగానే చేస్తున్న లగ్జరీ లైఫ్ విషయంలో ఏమాత్రం తగ్గని ఊర్వశి రౌతుల మరోసారి తన లావిష్ మెంటాలిటీతో వార్తలోకి ఎక్కారు. ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్లో తన తల్లి మీరా రౌతెలా బర్త్డే వేడుకను గ్రాండ్గా నిర్వహించి అందరినీ నోరెళ్లబెట్టేలా చేశారు. అంతేకాదు తన తల్లికి 24 క్యారెట్స్ బంగారు కిరీటాన్ని ప్రజెంట్ చేయడంతో పాటు గోల్డ్ కేక్ను కట్ చేయించారు ఊర్వశి. ఇందుకు సంబంధించిన వీడియోతో ఇప్పుడు ఇన్స్టాలో తెగ తిరిగేస్తున్నారు. కొత్త ఏడాది ఆలియా భట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఒకేసారి 2-3 ప్రాజెక్టులు చేయదలుచుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈమె పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. అవతార్ 3 రిజల్ట్ తర్వాత దర్శకుడు జేమ్స్ కెమెరూన్ మనసు మార్చుకున్నారు. అవతార్ సిరీస్కు బ్రేక్ ఇచ్చి మరో మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు ఈయన. గతంలో హిరోషిమా ఘటన నేపథ్యంలో సినిమా చేస్తానని చెప్పిన కెమెరూన్ అవతార్ 4 కన్నా ముందు ఆ ప్రాజెక్ట్నే పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారు.
లెనిన్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. జనవరి 5న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. మురళీకృష్ణ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలేషియా మోడల్ ఫిల్మ్ యాక్టర్ అమీ నూర్ ఓ రీసెంట్ పాడ్కాస్ట్ షోలో తనకు ఎదురైన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి పంచుకున్నారు. తనకు 3వ భార్యగా ఉంటే లగ్జరీ కార్, భారీ బంగ్లా, 10 ఎకరాల ల్యాండ్ ఇస్తానని తన తండ్రి ఏజ్ ఉన్న ఓ ప్రముఖ వ్యక్తి తనకు ఆఫర్ చేసినట్టుగా నూర్ చెప్పుకొచ్చారు. అంతేకాదు తన మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల 11 లక్షల రూపాయలను శాలరీగా ఇస్తానంటూ అతడు చెప్పాడని అమీనూర్ అన్నారు. అయితే అతడి మాటలు విని మొదట షాక్ అయ్యానని, ఆ తర్వాత లైట్ తీసుకున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం 2009లో దేశాన్ని ఎంతలా కుదిపేసిందో అందరికీ తెలిసింది. అయితే ఆ కుంభకోణం ఆధారంగా నెట్ఫ్లిక్స్ బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ ఇండియా డాక్యుమెంటరీని తెరకెక్కించింది. 2020లోనే విడుదల కావాల్సిన ఈ సిరీస్ను నిలిపివేయాలని బైరాజు రామలింగరాజు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ కేసులో న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ సిరీస్ విడుదలపై ఉన్న ఆంక్షలను సిటీ సివిల్ కోర్టు ఎత్తేసింది. దీంతో ఈ సిరీస్ తొందరలో విడుదల కానుంది.